మకర రాశి. మరి మకర రాశి వారికి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదాలు. వీరికి కొంత శరీరం ఎప్పుడూ కూడా మజ్జుగా పుండుగా ఉండేటువంటి పరిస్థితి. వీరు ఎక్కువగా కూడా పని చేసుకోవాలి. ఇంట్లో బద్ధకస్తంగా ఉంటే ఏ పని మీకు సెట్ కాదు, ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ మకర రాశికి సంబంధించినటువంటి అధిపతి శనేశ్వరుడు. శనేశ్వరుడు అంటేనే పని రాక్షసుడు. మీరు ఎంత పని చేస్తారో తను అంత సంతోషపడిపోయి మీకు రాబోయే చెడు నుండి తను శుభంగా మారి శుభాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక గుర్తుంచుకోండి. మరి ఈ రాశి స్త్రీ పురుషులకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎంతో అనుకూలమే. మరి ఆడంబరాలకు పోయి కొంత ధనము ఖర్చు పెట్టుకోకండి. విదేశీ యానము కలిసి వచ్చును. స్నేహపూరితమైనటువంటి విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండండి. విలువగల వస్తువుల ద్వారా కొంత రుణాలు చేయుట, ఆ దంపతుల మధ్య కొంత దాపరికం కలిగేటువంటి సందర్భాలు ఏర్పడుతున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొంత ధనము వృధా అవుతుంది. కోర్టు, పోలీసు, గ్రామ తగువులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీ కోరికలు విఫలం అవుతున్నాయి. కొన్ని సంవత్సరం మధ్య నుండి శుభ సూచికలు అయితే కనబడుతున్నాయి. మీ తప్పిదాలు సరిదిద్దుకునేటువంటి అవకాశాలు వస్తాయి. పుణ్యక్షేత్ర దర్శనము కనబడుతుంది. విదేశీయానం ఫలిస్తున్నాయి. సంతాన విషయం మీకు కలవరపరుస్తాయి. అతి కష్టం మీద పనులు పూర్తయ్యేటువంటి పరిస్థితి ఉంది. శత్రుత్వము పెరుగుతాయి. అదేవిధంగా కొంత శత్రుత్వము కూడా పెరిగేటువంటి పరిస్థితి ఉంది. రుణములు చేస్తారు. స్థితిగతులు తారుమారు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పెద్దల సహాయ సహకారాలు మీకు కలిసి వచ్చును. పోలీసు, కోర్టు, గ్రామ తగువులు అధికంగా కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. నిదానముగా పనులు ముందుకు సాగుతున్నాయి. విద్యార్థులు లోగడ నిలిచినటువంటి సబ్జెక్టులు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సంవత్సరము మంచి మార్కులు సాధిస్తున్నారు. ప్రైవేటు మరియు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారికి కొంత అధికార ఒత్తిడి అనేటువంటిది తగ్గును. స్థిరాస్తి వృద్ధి అయ్యేటువంటి పరిస్థితి స్థిరాస్తి వృద్ధి చేసేటువంటి పరిస్థితి ఉంది. అనుకున్న చోటికి బదిలీలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టే పరిస్థితి ఉంది. చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుమ్మరి, తాపి, వడ్రంగి, కూలి, వ్యవసాయ, చెరువుల రంగం వారికి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు రాబోతున్నాయి. ధరలు గిట్టుబాటు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఫైనాన్సు, భూమి, కాంట్రాక్టు, ఈ యొక్క బిల్డింగ్, బంగారం, కంప్యూటర్స్ వారికి అనుకున్న రీతిలో అనుకూలముగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. వైద్య, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ, ఎలక్ట్రికల్ వ్యాపారాలకు అపారమైనటువంటి ఆకర్షణ పెరుగును. ధనము వచ్చును. వస్త్రము, ధాన్యము, పూలు, పండ్లు, మధ్య దళారీ వ్యాపారులకు ప్రారంభంలో ఖర్చులు పెరిగినను చివరికి నిలిచి అద్భుతంగా డబ్బులు సాధించేటువంటి పరిస్థితి ఉంది. చిన్న పెద్ద పరిశ్రమల వారికి, యంత్ర కర్మాగార, ఇసుక, సిమెంటు, ఐరన్, కర్ర వ్యాపారులకు అతి కష్టం మీద ముందుకు పోగలరు. టీవీ, సినీ, నాటక, రేడియో రంగస్థల నటులకు మంచి ఆఫర్లు వచ్చును. కానీ వృధా ఖర్చులు అయితే పెరిగేటువంటి పరిస్థితి ఉంది. దేవాలయంలో పనిచేసేటువంటి వారికి, వాహనదారులకు కావచ్చును కొంత ఖర్చులు అధికంగా పెరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజకీయ ప్రముఖులకు, సొంత పరిశ్రమల వారికి మంచి జనాకర్షణ, పదవీ యోగములు కలిసి వచ్చును. కానీ భూగృహ మార్పులు కూడా ఉన్నాయి. కోర్టు వ్యవహారములందు కొంత జయము సాధించేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. కొంత మత్తు పానీయాల వల్ల ఇబ్బందులకు గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మకర రాశి వారు జాగ్రత్త. ఇతరులకు సహాయం చేస్తారు. అదేవిధంగా ధన లాభము కనబడుతుంది. కొత్త వారితో పరిచయాలు, ఆ యొక్క పరిచయాలు మీకు ముందుకు తీసుకువెళ్ళబోతున్నాయి. చేసే వృత్తి ఉద్యోగములందు కొన్ని ఆటంకములు వచ్చినను, చికాకులు వచ్చినను కూడా మీరు అద్భుతంగా ముందుకు వెళ్తారు. పని భారం పెరుగుతుంది. మీ భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నాయి. కన్సీవ్ కావాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో కుంభరాశి మకర రాశి, మకర లగ్నం వారికి కన్సీవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని శుభకార్యాలకు కొన్ని ఆటంకాలు అయితే రాబోతున్నాయి.
ఆరోగ్యంలో కొంత తేడా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. కనుక మకర రాశి వారు 2017-18 నుండి కూడా సుమారుగా ఏలినాటి శనిచే ఎన్నో ఇబ్బందులు, అవరోధాలు, యాక్సిడెంట్స్, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, మనవారెవరు సొంత వారెవరు అనేటువంటి విషయాలు తెలుసుకోవడము. సో ఇదే సందర్భాలలో కూతురి వివాహమా కొడుకు వివాహమా చేసి డబ్బులు ఎక్కువగా కూడా ఖర్చు పెట్టి అప్పుల పాలవ్వడం కావచ్చును, ఇల్లు కట్టి అప్పుల పాలవ్వడం కావచ్చును, బ్యాంక్ లోన్స్ ఈఎంఐస్ కావచ్చును, ఇలా ఎంతో సతమతం అయ్యేటువంటి వారికి తప్పకుండా 2025 ఏప్రిల్ మే తర్వాత శనైశ్వరుడు మారుతున్నాడు. మీకు సువర్ణమూర్తిగా కూడా మార్పు చెంది ఎంతో అద్భుతంగా కూడా రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. కనుక అయినప్పటికీ కూడా ఈ యొక్క మకర రాశి వారు కుదిరితే దుర్గా అమ్మవారికి ఎక్కువగా కూడా కుంకుమార్చన జరిపించుకోవడం వల్ల, దుర్గా అమ్మవారికి చెరుకు గడ నైవేద్యం పెట్టడం వల్ల, దుర్గా అమ్మవారికి లేదా లక్ష్మీ అమ్మవారికి తామర పూలను సమర్పించడం వల్ల అఖండ రాజయోగము ఈ సంవత్సరం పట్టబోతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్.